హాయ్ మాస్టర్స్ మరియు మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన జగద్గురువైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, మన గురుమాతకి నాత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, అందరికీ ముందుగా దసరా శుభాకాంక్షలు మాస్టర్స్. మన ఛానల్లోని దసరా నవరాత్రులు జరుగుతున్నాయి మాస్టర్స్. ఈరోజు శ్రీ మహాలక్ష్మి అమ్మవారు 6వ రోజు. మనకి ఈ ఆత్మజ్ఞానం అందించడానికి వస్తున్న జగన్మాతలకి, జూమ్లో పాల్గొన్న ఆది పరాశక్తులకు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు కాత్యాయని దేవి విశిష్టత తెలుసుకుంటూ ఆజ్ఞాచక్రం యాక్టివేషన్ చేయించడానికి సీనియర్ పిరమిడ్ మాస్టర్ గారైన శైలజ మేడం బళ్ళారి నుంచి వచ్చారు. మేడం గారిని సాదరంగా ఆహ్వానించుకుందాం మాస్టర్స్. నమస్తే మేడం, వెల్కమ్ మేడం. మనందరి పరమ గురువు అయినటువంటి పత్రిజీ సార్కు, స్వర్ణమాల అమ్మకు, ఆ విశ్వమాతకు అందరికీ కూడా నమస్కారం. మరియు ఛానల్ నిర్వహిస్తున్న మరి వారి గ్రూప్ సభ్యులందరికీ కూడా ఇలాంటి జ్ఞానాన్ని విశ్వమంతా పంచుకుని వారందరికీ కూడా శతకోటి నమస్కారాలు. మనందరం కూడా దసరా నవరాత్రి జరుపుకుంటున్నాము. ధ్యానం చేద్దాం, అందరము పిల్లల్లో వేలు పెట్టుకున్నాము. గైడెడ్ మెడిటేషన్ కదా, ధ్యానం చేస్తాం. ధ్యానం చేసుకుంటూ ఆ కథ చెప్పుకుంటూ ఉన్నాం కూడా, ధ్యానంతో సహా కదా మేడం. వేళ్ళల్లో వేళ్ళు పెట్టుకుని శ్వాసను గమనిస్తూ మనం ఆ జగన్మాత కథను తెలుసుకుంటూ ఆ ఆజ్ఞాచక్రం పైన మన దృష్టిని కేంద్రీకరిస్తూ మహాలక్ష్మితో మేడం గట్టిగా చెప్తాను. ఓకే. మహాలక్ష్మి అవతారము ఈరోజు కాత్యాయని దేవిగా ఇంకొక రూపంగా మనం ఈరోజు జరుపుకుంటున్నాం. అంతటా విశ్వమంతా కూడా వైభోగంగా జరుపుకుంటున్న నవరాత్రుల్లో కాత్యాయని దేవి గురించి చెప్పుకుందాము. ధ్యానానికి సిద్ధమవుదాం. ఆ శక్తిని, ఆ దేవత స్వరూపాన్ని మనలో నింపుకుందాం. మహాలక్ష్మిని కూడా మనలో నింపుకుందాం. ఇలా అందరము కలుసుకోవడానికి కారకులైన ఈ ఛానల్ వారికి, మొబైల్ కలిపెట్టిన వారికి, ఇలాంటి వర్క్ చేస్తున్న అందరికీ కూడా శతకోటి ధన్యవాదాలు. మరి ఆ మూల చైతన్యం నుండి విడిపడినటువంటి ఆ జగన్మాత, జగానికే మాత, కాలమాన పరిస్థితులను బట్టి రకరకాల రూపాలతో మరి అవతారాలు దాలుస్తున్నారు వాళ్ళు. జగన్మాత ఎంతో మంది రాక్షసులను ఆ కాలంలో వాళ్ళు వధించడం కోసము వారి అవతారాలు దాలుస్తూ ఈ నవరాత్రుల్లో కాత్యాయని దేవిగా అవతారం దాల్చింది అమ్మ. మహాలక్ష్మి దేవిగా ఇంకొక రూపంగా అంతటా కూడా వైభోగంగా విశ్వమంతా అనంతమైన ఎనర్జీస్తో నింపుకుంటుంది. అందరూ కూడా ఎక్కడ కూడా భక్తి భావనతో, మరి అమ్మ పట్ల కృతజ్ఞతా భావనతో ప్రతి అమ్మ కూడా ఆ జగన్మాత చైతన్యం అందరిలో కూడా, విశ్వమంతా కూడా, ప్రతి ఒక్క స్త్రీలో, పురుషుల్లో, చిన్న చిన్న పిల్లల్లో అంతటా విశ్వమంతా కూడా ఆ జగన్మాత చైతన్యంతో నిండి ఉన్నది. అందరి ఆ చైతన్య స్వరూపాలమే మనమందరము. కాత్యాయని దేవి ఒకరోజు పార్వతీదేవి, పరమశివుడు అలా కూర్చుని ఉంటే 2 చేతులు మూసిందంట. మూస్తే మరి పరమశివుడికి 2 కళ్ళులు సూర్యచంద్రులు, మరి త్రినేత్రము అగ్ని నేత్రము. ఆ 2 మూయడంలో మరి ప్రతి ఒక్క అన్ని మండలాల్లో, ప్రతి విశ్వమంతా కూడా అంధకారం అయిపోయింది. అప్పుడు కొంచెం సేపు అంతా స్తంభించిపోవడం జరిగింది. అందరికీ దిక్కు దోచని స్థితిలోకి జరిగిపోయింది. అలా మళ్ళీ వెంటనే తను కొన్ని క్షణాల్లో కోలుకొని తీసేసి, అయ్యో పరమాత్మ, పరమశివ, నేను చాలా తప్పు చేశాను, ఇంత ఇబ్బంది కలిగించాను, మరి నాకేదైనా దాని గురించి నేను పశ్చాత్తాప పడుతున్నాను, దానికి నాకు పరిహారం ఏమన్నా చేసుకుంటాను నేను అని చెప్తుంది ఆ తల్లి. అప్పుడు చెప్తాడు, కాత్యాయనుడని ఒక మహా ఋషి, యోగి, ఆయన మహా తపస్వంతుడు, తపస్సు చేస్తూ ఉన్నారు. ఆయన నీవే వరంగా కావాలని కోరుకుంటూ ఉన్నారు. మరి నీవు ఆయనకి
ఒక బిడ్డగా జన్మించి నీవు అక్కడ నీ కోరికను తెచ్చుకున్నావు. నీ జన్మకు కావలసిన మరి ఆ రాక్షస సంహారం అదంతా కూడా జరుగుతుంది నీ కోరిక మేరకు అని చెప్పేసి అలా తనను ఆ కాత్యాయనుడు అనే అద్భుతమైనగా తపస్సు చేస్తూ ఉంటాడు బ్రహ్మదేవుని గురించి వరం కోసం. ఆ జగన్మాత తన బిడ్డగా కావాలని వరం కోరి తపస్సు చేస్తూ ఉంటారు. అప్పుడు ఆయనకు ఆ బ్రహ్మదేవుడు తపస్సుతో మెచ్చి ఆ జగన్మాత తనకు అక్కడ ఆ చుట్టుపక్కల చిన్న బాలికగా దొరుకుతుంది. ఆ జగన్మాత మరి ఆ తపస్సుకు ఆయన ఆ శబ్దానికి లేచి తాను ఆ పాపను వరంగా దొరికిన ఆ పరమేశ్వరుడికి ఆ బ్రహ్మదేవుడికి కృతజ్ఞతలు చెప్తూ తను ఆ బాలికను పెంచుతూ ఉంటారు వాళ్ళు ఆ దంపతులు. చక్కని అందంగా బంగారు వర్ణంతో ముసి నవ్వులతో దీప్యమానంగా ఆ జగన్మాత వెలుగుతూ వాళ్ళ ఇంట్లో పెరుగుతూ ఉంటుంది. అలా పెరుగుతూ పెరుగుతూ మరి ఎంతో వైభవంగా పెరుగుతూ ఆ తల్లి ప్రతిరోజు తాను కూడా చిన్నప్పటి నుండి తపస్సు చేస్తూ పరమశివుణ్ణి మరి ఆరాధిస్తూ భక్తితో మరి ఎంతో చక్కగా పెరుగుతూ ఉంటుంది ఆ తల్లి. అప్పుడు పెద్దగా అయిన తర్వాత ఆ తల్లికి 4 చేతులు. ఆ కాత్యాయని పార్వతీ స్వరూపం. తపస్సు చేస్తే ఆయన కోరిక మేరకు తాను జన్మ తీసుకుంది కాబట్టి ఆ కాత్యాయని దేవి మహిషాసుర మర్దిని భాగంగా ఈ దసరాలో 9 రోజుల్లో ఒక్కొక్క రోజు ఒక్కొక్క రూపిణిగా అవతారం దాలుస్తూ ఉంటుంది. ఆయనతో రాత్రి అంతా కూడా ధ్యానం చేస్తూ నవరాత్రి అంటారు కదా, రాత్రి అంతా కూడా తను ధ్యానం చేస్తూ తపస్సు చేస్తూ పగలంతా ఒక్కొక్క రాక్షసునితో యుద్ధం చేస్తూ ఉంటుంది. అలా ఆ తల్లి ఆ తపస్సు చేస్తూ ఆ రాక్షసుని సంహరించడంలో రకరకాలుగా తను ఎంతో శక్తిని కోల్పోవడంలో మళ్ళీ రాత్రంతా కూడా ధ్యానం చేస్తూ అలా ఈ కాత్యాయని రూపంలో మరి రాక్షసుని సంహరించడానికి తన అవతారం తీసుకుంటుంది. ఆ తల్లి త్రిమూర్తుల అంశతో తేజస్సుతో అవతరించింది. 4 చేతులు ఉంటాయి. అభయహస్తము, వరదహస్త్రము, ఖడ్గము, పద్మము, మరి ప్రసాదము, కేసరి, మంత్రము ఓం కాత్యాయన్యే నమః అంటారు. సకల పాపాలు ఆ దేవిని ఆరాధించడం వల్ల నశిస్తాయి అనేది ఏ, జగత్తులో చెప్పబడి ఉంది. అంధకారంగా మారిన ఈ జగత్తంతా కూడా ఈ ఇష్ట సంహారం, ఇష్ట రక్షణ, ఇష్ట శిక్షణ, ఇష్ట రక్షణ కోసం అవతారాలు దాలుస్తూ ఉంటారు. అలాగే ప్రతి ఒక్క యుగంలో బయట రాక్షసులు ఉండేవాళ్ళు, దేవతలు ఉండేవాళ్ళు. ఈ కలియుగంలో ఆ ఇద్దరు మన లోపలే ఉన్నారు, చేర్చబడి ఉన్నారు దేవతలు రాక్షసులు. ఈ నవరాత్రిలో మనం కూడా ఎంతో ధ్యానం చేస్తూ ఈ రాత్రంతా పగలంతా చక్కని ఆహార పదార్థాలు తీసుకుంటూ రాత్రంతా కూడా సాధన చేసి మనలో ఉన్న దశ కంఠులు ఎలా ఉన్నారో అలాంటి ఆలోచనలు, దశ కంఠులు అంటే 10 తలలే కాదు, 1000 తలల 1000 ఆలోచనలతో మనం ఎలాగైతే మానసికంగా, శారీరకంగా, బుద్ధిపరంగా ఇంద్రియాలకు లోనై ఎలా మనము లోనయ్యి బాధపడుతూ ఉంటాము, వాటన్నిటినీ కూడా ఈ ధ్యాన సాధన ద్వారా ఖండింపబడుతూ మనలో ఉన్న అంతర్గత శక్తిని మేల్కొల్పుతాం మిత్రులారా. అందుకు మనం ఈ కాత్యాయని వ్రతం అని ఎంతో మంది పిల్లలు పెళ్లిళ్ళు కాని వాళ్ళందరూ కూడా ఈ కాత్యాయని దేవి వ్రతం ఆచరిస్తారని నానుడి. మరి గురుగ్రహ అనుగ్రహం ఉంటుంది ఈ తల్లి సేవనం వల్ల. సత్యజ్యోతి మోక్ష మార్గానికి ఈ తల్లి వరంగా ఇస్తుంది. సత్యము సత్యజ్యోతి ప్రకాశిని, మోక్ష మార్గ ప్రకాశిని. ఈ తల్లిని ఎవరైతే సేవిస్తారో కాత్యాయనిగా తను వాళ్ళకందరికీ కూడా ఎంతో వరాలను ఇస్తుందని చెప్పబడుతుంది. నవదుర్గల్లో దుర్గా రూపాల్లో మరి మహాలక్ష్మిగా, మహాసరస్వతిగా, మహాకాళిగా, మరి ఒక్కొక్క రోజు ఒక చండీ అవతారంగా, మరి బాలా త్రిపుర సుందరిగా, మరి గాయత్రి దేవిగా, అన్నపూర్ణేశ్వరి, ఇలా రకరకాల పేర్లతో ఆ జగన్మాత అవతారాలు దాలుస్తూ ఆయా సందర్భాల్లో ఎలా చేయాలో అలా చేస్తూ వారిలో ఉన్న నరక అనే బాధలతో మనం ఎవరైతే
మన శారీరపరకంగా మన జీవితంలో నరక బాధలు అనుభవిస్తూ ఉంటామో, ఆ నరకాసురుని వధించడం కోసమే మనం సాధన అనే ఖడ్గాన్ని, ఆయుధాన్ని ఉపయోగిస్తూ మనలో ఉన్న ఆ రాక్షసులను మనం సంహరిస్తాము. భౌతికంగా ఆ దేవత అలా రాక్షసులందరినీ సంహరిస్తూ ఉంది. మనం అంతర్గతంగా మనలో ఉన్న రకరకాల రాక్షసులను సంహరించడానికి ఈ ధ్యానం అనే ఆయుధం అనే యుద్ధము మనం చేస్తున్నాము నవరాత్రిలో. మరి మహాలక్ష్మిగా కూడా ధనమూలం ఇదం జగత్, అంతటా కూడా ఆ జగన్మాత అన్ని నిద్ర లేస్తే ఆ తల్లితో అవసరం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్క స్త్రీమూర్తి కూడా మహాలక్ష్మి స్వరూపమే. మహా సరస్వతిగా, మరి జ్ఞానవంతురాలుగా, మరి ఆ సాధన చేస్తూ విశ్వశక్తిని సంపూర్ణంగా తీసుకుంటూ తాను శక్తి స్వరూపిణిగా రకరకాల వ్యవహారాల్లో తాను వ్యవహరిస్తూ మరి అంతటా విజయం సిద్ధిస్తుంది, సాధించుకుంటూ ఉంటుంది ఎక్కడైనా కానీ ఆ జగన్మాత. కాబట్టి మరి కాత్యాయని దేవి ఒక అందమైన రూపంతో, మరి 4 చేతులతో, మరి వరద హస్తంతో, మరి ఆ జగన్మాత ఒక తామర పువ్వును చేతిలో పెట్టుకొని ఉంటుంది. అది ఏమంటే ఏది అంటించుకొని రూపం. తామర పువ్వు అంటే దేన్ని కూడా అంటించుకోదు, అంతటా అన్నిటిలో ఉంటుంది, అంటించుకోకుండా ఉంటుంది అనేసి చెప్తారు. దానికి నిదర్శనము. అలాగే సాధన చేసుకుంటూ మరి ఈ దేవిని ప్రతీక ఆజ్ఞా చక్రం. ఈ ఆజ్ఞా చక్రం అంటేనే 3వ కన్ను అంటారు. విశ్వమంతా కూడా విశ్వమంతా కూడా తెలుసుకునే ఒక విశ్వ రహస్యాలంతా తెలుసుకునే ఒక చక్రం ఆజ్ఞా చక్రం. మనం మూలాధారం, స్వాదిష్టానం, మణిపూరకము, అనాహత, విశుద్ధ, ఈ చక్రాలన్నిటిని కూడా ఒక ప్రతీకగా, ఒక తల్లి ప్రతీకగా చెప్పుకుంటూ ఆ సిద్ధులను దాటుతూ ఆ చక్రాలు నాడీ మండల సమూహమే ఒక్కొక్క చక్రం. ఒక్కొక్క ఎప్పుడైతే ఈ దివ్యశక్తి, ఈ విశ్వశక్తి ఎప్పుడైతే మనం అనంతంగా సాధన ద్వారా తీసుకుంటూ ఉంటామో అక్కడంతా శుద్ధి చేయబడుతూ మరి రకరకాల మన మూలంలో ఉన్న కర్మలను తొలగించుకుంటూ మనలో ఉన్న ఆత్మజ్యోతిని, ఆ చైతన్యాన్ని, ఆ జ్ఞానాన్ని మేల్కొల్చుకుంటున్నాం మనం అందరం కూడా. చాలా అద్భుతమైనది ఈ సాధన. ఈ ప్రపంచంలో ఈ సాధనను మించింది ఇంకొకటి ఎక్కడ లేదు. అనంతమైన శక్తి, తనను తాను తెలుసుకునే స్థితి, ఈ విశ్వ రహస్యాలంతా కూడా తెలుసుకునే ఒక స్థితి ఈ ధ్యాన మార్గము. ఈ ధ్యానమే పిచ్చి. ఈ ధ్యానం చేసే మరి ఆ రాక్షసులందరూ కూడా వరాలు పొందారు. వారు తమోగుణ రజోగుణములో మరి నేను అనే ఒక స్థితిలో వరాలు వాళ్ళు పొందారు. మరి మరి వీళ్ళందరూ కూడా దేవతలందరూ కూడా అంతా నేనే, నేనే అంతా, అంతటా వ్యాపించిన అందరూ నా వాళ్ళే అనే స్థితిలో మరి వాళ్ళ పైన యుద్ధాలు చేస్తూ యుద్ధం చేసి గెలుస్తూ విజయం సాధించేవాళ్ళు. అంటే ఎప్పుడైనా కానీ రెండు అనేవి ఉంటాయి. బంధం అనేది ఉంటుంది. బంధం ఉంటేనే ఏకత్వం జయించేది. కాబట్టి ఆ ద్వంద్వ స్థితి అంతా కూడా ఎక్కడైనా కానీ ఉంటుంది. కాబట్టి మనం కూడా ఈ దసరాలో ప్రతిరోజు మరి జమ్మి చెట్టుకు కూడా వెళ్ళి తిరిగి వస్తాము. అక్కడ అనంతమైన శక్తి ఉంటుందని చెప్పేసి ప్రతిరోజు అద్భుతంగా చేసుకుంటారు విజయదశమి. అందరిలో కూడా విజయం సిద్ధించాలి. మన లోపల విజయం ఎక్కడో లేదు, మన లోపల. ఆ ఆజ్ఞా చక్రంలో ధ్యాన సాధన చేద్దాం. మన మనసు, బుద్ధి, ఇంద్రియాలు రాక్షస భావాలతో నిండి ఉంటాయి. ఎప్పుడైతే ఈ ధ్యాన సాధన చేస్తామో నాడీ మండల శుద్ధి జరగడం వల్ల ఒక్కొక్క చక్రంలో ఉన్న అశుద్ధినంతా కూడా శుద్ధత్వం చేసుకుంటూ ఎదుగుతూ మనం ముందుకు వెళ్తాం మాస్టర్స్. మనలో ఇంత చైతన్యం ఉంది అని చెప్పేసి మనం ఈ ధ్యాన సాధన ఈ విశ్వానికంతా మనకి పంచిపెట్టారు మన పత్రిజీ గురువు గారు. ఎందరో మహానుభావులు కాలమాన పరిస్థితుల్లో వచ్చి వారి 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 సేవను, త్యాగాన్ని ఈ విశ్వానికి అందించారు. ప్రతి ఒక్క మానవుడు కూడా మాధవుడు అవడం కోసమే, మనలో ఉన్న దివ్య శక్తుల్ని మేలుకొలుపు కోసం వారంతా జన్మ తీసుకొని విశ్వ రక్షణ కోసము, తనను తాను గుర్తించడం కోసము, తన కర్తవ్య ధర్మ నిర్వహణ తెలుసుకోవడం కోసమే
ఈ భూమి పైన జన్మ తీసుకున్నామని వాళ్ళు మనలో ఉన్న దివ్య శక్తులను మేల్కొల్పడానికి ఈ సాధనను ముందుకు తీసుకొచ్చారు మాస్టర్. నిరంతర సాధన స్థితి మరి ఆచరణ చేస్తూ ఉంటే ఆ విజయం మన వెంట వరిస్తూనే ఉంటుంది. ద్వంద్వాతీత స్థితి నుండి ఏకత్వ స్థితి వైపు మనము ప్రయాణం చేస్తాం మాస్టర్. కాంతితో, విశ్వకాంతితో, విశ్వ చైతన్యంతో, అనంతమైన మూల చైతన్యంతో ఈ 10 రోజులు అనంతమైన ఎనర్జీస్తో, ఆ చైతన్యం నుండి వచ్చిన ఎనర్జీస్తో ఈ విశ్వమంతా కూడా నిండిపోయి ఉంది. ఆజ్ఞా చక్రం అంటే మూతిటి మధ్య భాగంలో ఆ జ్యోతి వెలుగుతూ తనను తాను దర్శించుకుంటూ తన లోపల తాను దర్శనం చేసుకుంటూ విశ్వమంతా కూడా దర్శిస్తారు. ఎన్నో లోకాలను కూడా దర్శిస్తూ అక్కడ ఉన్న ఆ స్థితులన్నిటినీ కూడా చూడగలిగే శక్తి ఆజ్ఞాచక్రంతో సంపాదించుకుంటారు. నేను అనే భావన అసలు ఉండదు అక్కడ. అంతా నేనే భావనతో ఆ స్థితిలో ఆజ్ఞాచక్రం ఓపెన్ అవుతుంది. ఆ స్థితి కంటే ఇంకా ఉన్నతమైనది జ్ఞానం. అన్నిటి పట్ల జ్ఞానం కలిగి ఉండడం అనంతమైన శక్తి. భూతత్వము, జలతత్వము, అగ్నితత్వము, వాయుతత్వము, ఆకాశతత్వము, ఈ తత్వాలంతా కూడా మనలో ఉత్తేజం సమన్వయంగా జరుగుతూ ఈ ధ్యానం ద్వారా సమన్వయపడుతూ అద్భుతమైన శారీర రుగ్మతలు పోగొట్టుకుంటూ గత జన్మ కర్మలన్నీ కూడా విముక్తి చేయబడుతుంది. జ్ఞానాగ్ని కర్మ దగ్ధానమని ఆ జ్ఞానం వికసిస్తుంది. కంటికి కనిపించిన ఆది భౌతిక, ఆది దైవిక స్థితులన్నిటినీ కూడా దర్శించగలరు. అంతరాత్మ పరంగా ఉన్న జ్ఞానాన్ని సందర్శించవచ్చు. అది సుదర్శన చక్రం అని చెప్పవచ్చు. శివుని 3వ కన్ను అని చెప్పవచ్చు. చిన్న పిల్లలకి పుట్టుకతో నుండి ఆ చక్రంలో వాళ్ళకి ఆ జ్యోతి వెలుగుతూ వాళ్ళ ఆ స్థితిలో ఉంటారు. చిన్నప్పుడే పిల్లలకు ధ్యానం ఉండాలి. పెద్దగైన తర్వాత ఎవరికైతే ఈ ధ్యాన సాధన దొరుకుతుందో చక్కని గుణస్థితిలో ఉంటారో వాళ్ళకందరికీ కూడా ఈ చక్రం తొందరగా యాక్టివేషన్ అవుతుంది. గత జన్మ సంస్కారాల వాసనల పట్ల వాసనలతో ఇది చాలా మూసుకొని పోయి ఉంటుంది. ఎప్పుడైతే ఈ ధ్యాన సాధన చేస్తామో ప్రతి ఒక్కరిలో ఆ జ్ఞాన జ్యోతి ఉదయిస్తుంది. తనను తాను సందర్శించుకుంటూ అంతటా తనని తాను దర్శనం జరుగుతుంది. విశ్వ జ్ఞానాన్ని అంతా కూడా తనలోనే ఇమిడి ఉన్నదని తెలుసుకుంటాడు. నేనే అంత, నాలో అంతా నేనే అనే ఆ స్థితిని తాను అనుభూతి చెందగలుగుతాడు. ఉన్నది ఒకటే. అని తెలుసుకుంటాము. అందరిలో తనను తాను దర్శించడం జరుగుతుంది. ఈ చక్రం యాక్టివేషన్ లో ఎన్నో నాదాలు, దృశ్యాలు చూస్తూ ఉంటారు. ఎన్నో లోకాల సందర్శనం జరుగుతుంది.
ఆశ్చర్యంగా చూడడం జరుగుతుంది. ఆనందం పొందడం జరుగుతుంది. దివ్య జ్ఞాన ప్రకాశం జరుగుతుంది. అన్ని తలాలలోని ఆ జ్ఞానాన్ని, ఆ స్థితిని తాను చూడడం జరుగుతుంది. ఈ చక్రం యాక్టివేషన్ లో ఆధ్యాత్మిక మరి భౌతిక రెండు జీవితాల పట్ల సమన్వయంతో జీవించడం జరుగుతుంది. దివ్య జ్ఞాన ప్రకాశం పరమానంద స్థితిలో తాను జీవిస్తూ అందరిలో ఆ స్థితిని దర్శిస్తూ ఆ ప్రకాశాన్ని అంతటా వెదజల్లుతూ ఒక ఉన్నతమైన పరమానందాన్ని పొందుతూ తన చక్కని జీవితాన్ని, తన వచ్చిన పనిని తాను తెలుసుకుని తన లక్ష్య సాధన కోసం తాను పాటుపడడం జరుగుతుంది. ఎన్నో బ్లాకేజెస్ ఉన్న ఈ దేహంలో, నాడీ మండలంలో అశుద్ధితో ఉన్న ఆ స్థితిని సరికాని చర్యలన్నీ కూడా దాటి ఆ స్థితికి వచ్చింటాడు. జ్ఞాపక శక్తి, మంచి నిర్ణయాలు, ఓర్పు, కరుణ, సహనం, అతీంద్రియ శక్తులు కలిగి ఉంటారు. ఫస్ట్ దేవతా రూపాలు కనపడము, ప్రకృతిని సందర్శించడము, జంతువులను అంతటా నాలోనే ఉన్న ఆ విశ్వాన్నంతా కూడా తనలో ఉన్న త్రినేత్రంలో సందర్శనం జరుగుతుంది. జ్ఞాన నేత్రం, చైతన్య నేత్రం అన్నిటికంటే కూడా మూడవ కంటి కంటే కూడా జ్ఞాన నేత్రం అద్భుతమైన ఆజ్ఞా చక్రంలో ఇవంతా కూడా మేల్కొల్పబడతాయి. సత్యం కోసం అన్వేషణ, బంధరాహిత్య స్థితి కలిగి ఉంటారు. సచ్చిదానంద రూపంతో స్వయం ప్రకాశంతో జీవనం సాగిస్తూ ముందుకు వెళుతూ ఉంటారు. తనను తాను సందర్శించుకుంటూ విశ్వాన్నంతా కూడా సందర్శించడం జరుగుతుంది. యుగానికే మాత అయిన ఆ జగన్మాత ముద్దు బిడ్డల మనం ఆ శక్తి మాత ముద్దు బిడ్డలం, త్రిమూర్తి స్వరూపులం, సేవలో లక్ష్మిలో, జ్ఞానంలో సరస్వతిలో. ఏ పని చేయడానికైనా శక్తి కావాలి. ఆ శక్తి శక్తి స్వరూపులు ముగ్గురు మనముగా మూడు త్రిమూర్తులుగా త్రి దేవతలుగా ఉన్నాము. మనలో ఆ శక్తిని మేల్కొల్పనబడుతుంది ధ్యాన సాధన ద్వారా. మనం వచ్చిన పని తెలుసుకుంటాము.
మనం చేయవలసిన పని చేస్తాము, సమయాన్ని వృధా చేయము. మనలో ఉన్న దశహర 10 రకాలైన జ్ఞానేంద్రియ కర్మేంద్రియాలతో ఎన్నో మనము ఇంద్రియాల లోలు అవుతున్నాము. ఆ ఇంద్రియాలకు లోనులై రకరకాల రాక్షస తత్వాన్ని మనలో నింపుకొని పడుతుంది. ఇంద్రియాల లోలడం వల్ల, ఇంద్రియాకు లోబడడం వల్ల. కాబట్టి ఎప్పుడైతే ఈ దసరాలో సాధన చేస్తూ 9 రాత్రుల్లో ఎవరైతే సాధన చేస్తారో నవరాత్రిలో రాత్రంతా సాధన చేయాలి, పగలంతా మరి యుద్ధం చేస్తుంటారు ఆ తల్లి. అలాగే మనం కూడా నవరాత్రిలో ఎవరైతే రాత్రంతా ధ్యాన సాధన చేశామో వారు ప్రతి ఒక్కరి జీవితంలో విజయదశమిగా జీవితం సాగించబడుతుంది. ఆ జగన్మాత అన్నిటినీ సృష్టించబడి ఉంది. మానవుడికి ఏ కొరత లేకుండా ఏది కావాలో ఒక తల్లి తన బిడ్డకు ఎలా సమకూర్చబడిందో సమకూరుస్తుందో అలాగే ఈ విశ్వమంతా ప్రతి ఒక్క మానవుడి ఎదుగుదల కోసం, ఆత్మ ఎదుగుదల కోసం ఆ జగన్మాత అంతా ప్రకృతి మాతగా ఆ మహాలక్ష్మి, మహాసరస్వతి, మహాకాళి అందరూ కూడా అందరూ మనలోనే ఉన్నారు. మనలో ఉంటే అసుర లక్షణాలు మహిషి, ఎద్దు, ఎద్దు లాంటి తినడం, పడుకోవడం, పనిచేయడం. మహి శాశుర, అసుర, అసుర లక్షణాలు మనలో ఉన్న అసుర లక్షణాలని, మహిషిల లక్షణాలని కూడా ఈ ధ్యాన సాధన ద్వారా మనము ముట్టడించబడుతుంది. ఈ నవరాత్రుల్లో ధ్యాన సాధన ద్వారా వాటిని మనము పోగొట్టుకోగలుగుతాం. ప్రతి ఒక్కరి జీవితం వారి చేతుల్లోనే ఉంది. విజయదశమి వారి చేతుల్లోనే ఉంది, మన చేతుల్లోనే ఉంది. అయితే సాధన, నిరంతర సాధన, భక్తితో, విశ్వాసంతో, నమ్మకముతో ఏది చేసినా కూడా విజయమే. ఎన్ని జన్మల తపన తర్వాత ఒక ఆత్మకు వరంగా దొరికింది ఈ ధ్యాన సాధన. ఒక మహాపురుషుడు జన్మనెత్తి మనలో ఉన్న అసుర లక్షణాలను మనం సంహరించడానికి చక్కని ఆయుధం, శ్వాస మీద ధ్యాస అనే ఆయుధాన్ని మనకు పంచిపెట్టారు, విశ్వమంతా పరిచారు. ఈ వరంతో ఎవరు ఏది కావాలన్నా సాధించుకోవచ్చు. అంతటి వజ్రాయుధాన్ని మనకు ఇచ్చి వెళ్ళారు మన గురువు గారు. ఎవరు దేనిని ఎలా ఉపయోగించుకుంటారో అలా ఉపయోగించుకునే ఉపాయాన్ని చెప్పి వెళ్ళారు. మనలో ఉన్న దశ కంటులని మనం అణిచివేద్దాం. జ్ఞానశక్తి ద్వారా, దివ్య నేత్రం ద్వారా దర్శించిన తర్వాత నేను లేదు, నాని లేదు, మౌనమే, మౌనమే అనే ఆయుధంతో జీవిస్తూ హృదయానందం, సచ్చిదానందం జీవించడం జరుగుతుంది. పచ్చదనములో ఆ తల్లి ఉంది, అందరి రూపంలో ఆ తల్లి ఉంది. దేనిని వ్యర్థం చేయకూడదు.
ఈ విశ్వమంతా తనదే. మనకిచ్చిన బంధాలతో, మనకిచ్చిన శారీరక, మానసిక, బుద్ధిపరమైన అన్ని స్థితులతో మనము కుటుంబ వ్యక్తులతో, సమాజంతో, ప్రకృతితో అంతటా కూడా ఆ తల్లిని దర్శిస్తూ ఆ తల్లి ఆస్తిని దుర్వినియోగం చేయకుండా అన్ని బంధాలతో, అన్ని బాధ్యతలతో చక్కగా జీవనం సాగించడానికి మనం వచ్చాము. దిగి వచ్చిన దేవుళ్ళం మనమంతా. ఆ జగన్మాత అంశాలతో మనం వచ్చాము. ప్రతి ఒక్కరు కూడా ఈ దివ్య జ్యోతిని నిలుపుకున్నారు. తనలో ఉన్న ఆ తత్వంతో, ఆ స్థితితో కనెక్ట్ అయ్యి నిద్రాణంగా ఉన్న ఆ స్థితులను ధ్యాన సాధనతో మేల్కొల్పుతున్నాము. ఎందరో మహానుభావుల త్యాగఫలం ఈ జన్మ. ఈ జన్మను, ఈ జీవితాన్ని, ఈ కాలాన్ని వ్యర్థం చేస్తే మళ్ళీ తిరిగి రాదు. ఎందరో రాక్షసులు తపస్సు చేసి వరాలు పొంది చావులేని స్థితిని అడిగారు. మరి వారి కోసమని రకరకాల రూపాలతో, వేషాలతో జన్మ తీసుకుంటూ దుష్టులను సంహరించడానికి అవతారంగా జన్మిస్తూ వారితో యుద్ధం చేసి భండాసురుడితో, రకరకాల రక్తాసురుడితో, మహిషాసురుడితో యుద్ధం చేసుకుంటూ ఒక వరం నుంచి తను ఎంత శక్తిని కోల్పోతూ శక్తిని సంపాదించుకుంటూ యుద్ధం చేస్తూ త్రిదేవతల శక్తి, విమూర్తుల శక్తి, ఆ చైతన్యంతో తను అద్భుత శక్తిగా మారి ఆ రాక్షసులను సంహారం చేసింది. మనలో ఉన్న రాక్షసులతో మనం యుద్ధం చేసి మనమంతా కూడా మనలో ఉన్న జ్యోతిని మేల్కొంటున్నాము. నిరంతర సాధనతో ఆ చైతన్యం మనలో మేల్కొనబడుతుంది. ప్రతి ఒక్కరికి ఆ జ్యోతి ఉంటుంది. ఆజ్ఞాచక్రం అన్నది మరి మన గుణాలతో, మన ఆలోచనలతో, మన సరికాని వ్యవహారాలతో అవంతా కూడా అడ్డుగోడలుగా ఉన్నాయి. మన ప్రవర్తనలతో, మన గుణాలతో, మన ఆలోచనలతో అడ్డుపడి ఆ జ్ఞాన జ్యోతిని మనం మేల్కోలేకపోతున్నాం. ఎప్పుడైతే మనల్ని మనం గమనించుకుంటూ మనలో నుంచి వాటిని నిర్మూలన చేసుకుంటూ ఆ జ్యోతిని వెలిగించుకోగలగాలి. అప్పుడే మనం వచ్చిన పని సంపూర్ణత అవుతుంది. చక్కని అలంకరణలతో ప్రతి ఒక్క స్త్రీ కూడా అద్భుత కాత్యాయనిగా వెలిగిపోతుంది. ఎక్కడ చూసినా దేవికి చక్కని అలంకారాలతో, పూలతో, ప్రసాదాలతో చక్కగా అలంకరిస్తున్నారు. విశ్వమంతా కూడా గొప్ప పండుగ. ప్రతి ఒక్కరికి కూడా మహా పండుగ. 9 రాత్రులు సాధన చేసి పగలు రాత్రి
వాళ్ళ జీవితంలో విజయం సాధించుకోగలగాలి. అందుకే వస్తుంది నవరాత్రి. ఆ దివ్య నేత్రం, ఆజ్ఞాచక్రం ఎవరికి నవరాత్రి చేస్తామో వాళ్ళకి ఆ చైతన్య జ్యోతి ప్రకాశవంతంగా దివ్య జ్ఞాన ప్రకాశం జరుగుతూ అన్ని లోకాలను సందర్శిస్తూ అంతటి జ్ఞానాన్ని స్వీకరిస్తూ పరమానంద స్థితిలో తాను జీవించడం జరుగుతుంది. సాధన 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 మనలో ఉన్న రాక్షసుల పైన యుద్ధం చేయాలి మనం. ఎక్కడో లేరు రాక్షసులు. ఒక కాలంలో దేవతలు రాక్షసులు అన్నారు. తర్వాత మరి పాండవులు కౌరవులు అన్నారు. అలా అన్నారు. తర్వాత తర్వాత కాలంలో యుగంలో రెండు ఇద్దరు మనలోనే ఉన్నారు, రాక్షసులు దేవతలు. గుణాల రూపంలో, ఆచరణ రూపంలో, అన్ని ఇంద్రియాల రూపంలో మన ప్రవర్తనలే రాక్షసులుగా మనం ప్రవర్తిస్తుంటాం. అని ఆ ఆసురతత్వాన్ని అంతా కూడా సంహరించాలి. సంహరించి ధ్యాన సాధనతో ప్రతి ఒక్కరి జీవితము హృదయానందంతో అనాహతంతోనే ఆ ప్రేమతత్వంతో విశుద్ధమనే శుద్ధమైన మాటతో మరి ఆజ్ఞాచక్రంలో అంతటా దర్శించి తాను దర్శించుకొని తన జీవితాన్ని అద్భుత వరంగా మార్చుకుంటున్నారు ధ్యానులందరూ కూడా. చెప్పాల్సిన జ్ఞానం అంతా కూడా గురువు గారు చెప్పారు. చెయ్యాల్సింది ఒక్కటే ఉంది. కాలం ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు, సద్వినియోగం చేసుకోవాలి. కాళ్ళ సర్ప రూపంలో కాటు వేస్తుంటుంది. నాలో ఉన్న నన్ను జయిస్తే అంతటా జయించినట్లు. పట్టుదల, శ్రమ, ఇష్టము కలిగి ఉండి నిరంతర సాధనతో ప్రతి ఒక్కరూ కూడా కాత్యాయని దేవిగా, మహాలక్ష్మిగా, మహాసరస్వతిగా, మరి కొన్ని కొన్ని రూపాల్లో కాళీ అవతారంతో కూడా మనమే ఉంటాము. అన్ని అవతారాలు కలిగి ఉన్న మనము ఎంత అదృష్టవంతులమో. ఒక స్త్రీ జన్మ మహాభాగ్యం ఎంత గొప్పదో. ధ్యానం రాకముందు ఎంతో మనల్ని మనం కించపరుచుకున్నాం. ధ్యానంకి వచ్చిన తర్వాత మనలో ఉన్న ఆ తత్వంతో మనం కనెక్ట్ అయిపోతే మహదానందం. నన్ను నేను తెలుసుకోవడం మహదానందం. నా తత్వంతో నేను కనెక్ట్ అవ్వడం మహదానందం. నా స్థితితో నేను కనెక్ట్ అవ్వడం మహదానందం. అదే విజయదశమి. ప్రతి ఒక్కరి కుటుంబంలో అందరూ అద్భుతంగా జరుపుకుంటున్నారు విషయమంతా.
అనంతమైన శక్తి చైతన్యం ఈ భూ మండలం వైపు ప్రవహించడం జరుగుతుంది ఈ నవరాత్రిలో. దేవి నవరాత్రిలో ఆ శక్తిని మనం అందరం కూడా ఒక్క క్షణం వృధా చేయకుండా తీసుకుందాం. ఈ భూమండలం పైన ఆడ ఆడజన్మగా జన్మ తీసుకోవడం అన్నదే మహావరం. దానిది తెలుసుకొని మనలో ఉన్న ఆ తత్వాలతో మనం ఎప్పుడైతే ఏకీభవిస్తామో, బయటికి తీసుకుంటామో, ఆ ఆ వరాలన్నీ మనలోనే ఉన్నాయి. ఆ తల్లి అందరికీ ఇచ్చింది. ప్రతి ఒక్కరి జీవితం కూడా అద్భుతం. మనలో ఉన్న చైతన్యాన్ని మనం మేలుకోవాలంటే మన చేతుల్లోనే ఉంది. అనంతంలో ఏకత్వం కలుగుతుంది. ఒకటే ఆయుధం, శ్వాస మీద ధ్యాస. ఎవరిని తెలుసుకోవాలన్నా, ఏది తెలుసుకోవాలన్నా ఈ ప్రపంచంలో ఇది తప్ప వేరే మార్గం లేనే లేదు. ఏ తల్లినైనా చూడవచ్చు, మాట్లాడవచ్చు, సేవించవచ్చు, తనను తానుగా దర్శించవచ్చు. ప్రతి పండగ వెనుక ఒక పరమార్థం ఉంటుంది. ఆ పరమార్థాన్ని తెలుసుకొని మన పిల్లలకి బోధన చేయాలి. అర్థము పరమార్థం, భౌతిక అర్థము అంతరార్థం. మహాలక్ష్మి అంటే సేవ. ప్రతి స్త్రీ కూడా సేవామూర్తిగా జీవిస్తుంది. ఎన్నో కళలు తనలో విరజిల్లుతున్నాయి. ఎన్నో రంగాలలో తాను ప్రావీణ్యం సాగిస్తుంది. అర్ధనారీశ్వర తత్వం. స్త్రీ లేనిదే సృష్టి లేదు, జగన్మాత లేనిదే జగమే లేదు. ప్రతి ఒక్కరం కూడా దివ్య నేత్రంతో, జ్ఞాన నేత్రంతో, ఆ అజ్ఞాచక్రంతో యాక్టివేషన్ చేసుకుంటూ అంతటా వ్యాపించిన ఆ చైతన్యాన్ని, శక్తిని చూస్తూ ఆనందమయంతో, సచ్చిదానందంతో జీవితం. మిత్రులారా, స్వస్వరూప సంధానం నిత్యరిత్యకి దీయతే, భక్తి రిత్యకి దీయతే. తనను తాను సందర్శించుకుంటే పోవడమే తన స్వస్వరూపము. అద్భుతమైన ధ్యాన సాధన. మనం అందరం కూడా ఆ కాత్యాయని అవతారమే, ఆ మహాలక్ష్మి అంశలమే. మనలో కూడా ఆ అంశాలంతా ఉన్నాయి.
అందరం కూడా దివ్యాత్మ చైతన్యంలోని భాగాలే. అదే తెలుసుకుంటాం ఈ నవరాత్రుల్లో. చక్కని అలంకారాలతో, చక్కని పిండి వంటలతో, చక్కని ప్రసాదాలతో, నైవేద్యాలతో ప్రతిరోజు ఒక్కొక్క అలంకారం చేసుకుంటూ అక్కడికి వెళ్ళి ఆ దేవిని ఆరాధన చేస్తూ, రకరకాల రూపాలతో ఆరాధన చేస్తూ, చక్కని ఆహ్లాదకరమైన భావాలు, ఆలోచనలు కలిగి ఉంటూ ఆనందంతో మురిసిపోతున్నాం మిత్రులారా. ఆటలు, పాటలు వైభోగమే. మానవ జీవితం వైభోగమే. నిత్య కళ్యాణం పచ్చతోరణమే ప్రతి ఒక్క జీవితము. తనలో ఉన్న, తన మూలాల్లో ఉన్న మరి అజ్ఞానాన్ని తొలగించుకుంటూ, చీకటిని తొలగించుకుంటూ, రకరకాల భండాసురుడిలాగా ఒక బండలాగా ఏర్పరచుకున్న మన లోపల ఉన్న నిర్ణయాలు, భావాలు, ఎన్నో రకాలైన వాటి నుండి కూడా బయటపడితే ప్రతి ఒక్కరిలో ఉన్న ఆ బండ తొలగిపోతుంది. ఎప్పుడైతే ఆ బండ తొలగిపోతే అందరం కూడా దివ్య చైతన్యాలమే, మహాలక్ష్ములమే. మహాలక్ష్మి స్వరూపము, సరస్వతి స్వరూపము, పార్వతీ స్వరూపమై ఉన్నాము మనమందరం కూడా. మరి ఒక్కొక్క అసురులందరూ కూడా ఎక్కడున్నారు? మన లోపలే ఉన్నారు. అలాంటి రాక్షస తత్వాన్ని మనలో గుర్తు గుర్తు పట్టి మనం వాటిని బయటికి తొలగించుకోగలగాలి. ఎవరిని తొలగించలేరు. ఎవరివి వారు తొలగించుకుని మరి మనలో ఉన్న దివ్య చైతన్యాన్ని మేలుకొల్పబడాలి. ఆజ్ఞా చక్రంలో అంతటా దర్శించాలి. చక్కని మాట, చక్కని రూపము, చక్కని స్థితి, పండుగే పండుగ, వైభోగమే వైభోగం. అందరి జీవితం కూడా వైభోగం అయిపోతుంది మిత్రులారా. ఇంతటి అద్భుతమైన దినాలు. కొత్త బట్టలు తెచ్చుకొని చిన్నప్పటి నుండి చక్కని దసరాను జరుపుకుంటూ, చక్కని ముద్దు గుమ్మల్లాగా అందరూ కూడా అష్టలక్ష్ములుగా, అవతారాలుగా, అమ్మాయిలు, మరి స్త్రీలు, మహిళలు అవతార స్వరూపులుగా మారుతూ ఎక్కడో లేదు ఆ వైభోగం. ఈ భూప్రపంచంలోనే ఉంది. అణువణువున ఆ మహాలక్ష్మి దర్శించవచ్చు మనము. ప్రకృతి రూపంలో, ప్రతి వస్తు వాహనాల రూపంలో, ఈ భూమండలం అంతా కూడా ఆ తల్లి చైతన్యమే. ఆ తల్లి లేనిది ఇంకేది లేదు. ముగ్గురు, జ్ఞానం, స్థితి, శక్తి, ముగ్గురు కూడా అందరిలో ఉన్నారు, అంతటా ఉన్నారు. అందరినీ దర్శిస్తాం ప్రతి స్థితిలో. ఈరోజు మనమందరం కూడా కాత్యాయని స్వరూపంగా ఉన్నాము. అద్భుతమైన కాంతితో వెలుగుతున్నాము. కాత్యాయని వ్రతం చేస్తారు. పెళ్లిళ్ళు కావాలంటే ఆ వ్రతం చేస్తే పెళ్లి అవుతుందని ఇది చెప్తున్నాయి శాస్త్రాలు, పురాణాల్లో చెప్పారు.
ఈ తల్లి చాలా శాంతి స్వరూపిణిగా ఉంటుంది. తను పెద్దదైపోయిన తర్వాత మళ్ళీ శివునితో మళ్ళీ కళ్యాణం జరుగుతుంది ఆ తల్లికి. ప్రతి ఒక్క స్త్రీ కూడా వైభోగంగా ఉంది. ధ్యానం తన జీవితంలో పరిచయమైనప్పటి నుండి జ్ఞానంతో, చక్కని జ్ఞానంతో తనను తాను తెలుసుకుంటూ, తన తెలుసుకున్నది మరి ఈ సేవా భాగ్యంగా, మహాలక్ష్మి స్వరూపిగా, సేవానికి ప్రతిరూపగా తాను జీవిస్తూ అందరిలో ఆ చైతన్యాన్ని మేలుకొల్పిస్తూ జీవిస్తుంది ప్రతి స్త్రీ. తన దగ్గర ఏదైనా ఉంటే అందరికీ పంచుతుంది. స్త్రీ యొక్క గొప్ప తత్వం అది. తన దగ్గర ఉన్నది నలుగురికి పంచడం అన్నది తన తత్వం అది. తనను ఆరాధన చేస్తే ఆ దివ్య శక్తులు మనలో ప్రవేశిస్తాయి మాస్టర్స్. శ్వాస మీద ధ్యాసతో చక్కని ధ్యానాన్ని చేసుకుంటున్నాం. పరమ గురువులందరికీ కూడా కృతజ్ఞతలు. ఆ శక్తి మాత ఎన్ని రూపాలు దాల్చిందో ఆ రూపాలకందరికి కూడా మనం నమస్కారం చేస్తున్నాము. ఆ శక్తిని నిరంతరం నిరంతరం నింపుకుందాం మనం అందరం కూడా. విశ్వశక్తి, కాస్మిక్ ఎనర్జీ, దైవశక్తి అంతా కూడా ధ్యానం ద్వారా మనం నింపుకున్నాం మిత్రులారా. అంతటా మన మాస్టర్స్ అందరూ కూడా ధ్యాన దసరాలు జరుపుకుంటున్నారు. నిత్య కళ్యాణం పచ్చతోరణం అన్నని చెప్పాడు కదా మనం గురువు గారు. వైభోగమే వైభోగం ధ్యాన జీవితం. ప్రతి ఒక్క దాని గురించి అంతరంగంలోని లోతులు చెప్పారు మన గురువు గారు. వినడము, సాధన చేయడము, ఆచరణ చేయడమే ఇంకొకటే ఉండదు. అంతటా తాను వ్యాపించి ఉంది మహాలక్ష్మి. శుభ్రతలో, మాటలో, అదే రూపంలో, ధనధాన్యాల్లో, వస్తు వాహనాల్లో, అంతటా అంతటా తానై ఉంది మహాలక్ష్మి తల్లి. తాను లేనిదే ఈ ప్రపంచము ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదు.
మా లక్ష్మితో కనెక్ట్ అవుదాం మాస్టర్స్. ఆ శక్తితో కనెక్ట్ అవుదాం. ఆ దివ్య చైతన్యాన్ని మనలో నింపుకుందాం. చేసుకున్న వారికి చేసుకున్నంత. ఈ దసరాలో నవరాత్రుల్లో ఎంత సాధన చేసుకుంటే అంత శక్తి మనలో ప్రవేశం జరుగుతుంది, అంత జ్ఞానం మనలో వికసింపబడుతుంది. ఆ దివ్య నేత్రము, ఆ అజ్ఞా చక్రము అందరిలో కూడా ఉత్తేజం అవుతుంది మాస్టర్స్. అన్ని రూపాలకు మనము శిరసు వంచి నమస్కారం చేసుకున్నాము. చక్కని ఆరాధిద్దాము ఆ తల్లి, చక్కని ఆరాధన చేద్దాము. మరి 10వ రోజు విజయదశమి జరుపుకుందాం. అందరి జీవితాల్లో, మన హృదయాల్లో విజయదశమి చేసుకుందాం అందరం కూడా. ప్రతి స్త్రీ కూడా నవదుర్గలే, ప్రతి స్త్రీ కూడా దశావతారాలే. ప్రతి స్త్రీ కూడా ప్రకృతి. స్త్రీ పురుష తత్వం కలిస్తేనే దసరా. రెండు చేతులు వాళ్ళ పైన పెట్టుకుందాం. 5, 4, 3, 2, 1, 0. రెండు చేతులు తీసివేస్తూ అలాగే చూస్తున్నాం. అద్భుత ధ్యానానికి మరి గురువు గారికి, ప్రకృతికి, పంచభూతాలకి, మన కన్న తల్లిదండ్రులకు, ఆ దశావతారాల జగన్మాతకు, మరి మరియు ఛానల్ మీకోసం ఛానల్ వారికి అందరికీ కూడా కృతజ్ఞతలు, కృతజ్ఞతలు. థ్యాంక్ యూ మాస్టర్స్. మాస్టర్స్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూ. మీకోసం మన ఛానల్కి వచ్చి ఎంతో గొప్ప ఆత్మజ్ఞానం అందించిన మాస్టర్లందరికీ, శైలజ గారికి, జ్యోతి మేడం గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, మాస్టర్స్ ప్రతినిత్యం ఎరుకతోటి ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం చేద్దాం మాస్టర్స్. అందరి చేత చేయిద్దాం మాస్టర్స్. వైజాగ్కి మెగా పిరమిడ్ రావాలని పరమ గురువుల కోరిక, పత్రి గారి కోరిక, పత్రి మేడం కోరిక మాస్టర్స్. మనం అందరూ వైజాగ్కి మెగా పిరమిడ్ రావాలని సంకల్ప జ్ఞానం చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మాస్టర్స్. థ్యాంక్ యూ మాస్టర్స్.